చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏమిటంటే మనం మొబైల్ స్క్రీన్ ఇంగ్లీష్ రీడర్ వరకు ఈటీఎల్ పెన్స్ వాడతాం. ఇప్పుడు మనం ఇంగ్లీష్ రిషి వాయిస్ వోకలైజర్లో ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, దాని కొరకు వోకలైజర్ టీటీఎస్ అనేది అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్స్ ప్లేస్టోర్లో అయితే పర్చేజ్ చేయాలన్నమాట. క్రాక్ వర్షన్స్ కావాలనుకుంటే, లేటెస్ట్ మొబైల్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ యాప్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి, అప్డేట్స్ పొందండి. నేనైతే అప్లికేషన్ అనేది నా యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, దాని కొరకు నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, యాప్ లిస్ట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నేను 2 ఫింగర్స్తో స్వైప్ చేసి వోకలైజర్ అనే యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను వోకలైజర్ ప్రో అనే వాడుతున్నాను. దీని మీద ట్యాప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓకే, మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఎట్టా వస్తుంది, లేదా ఎట్టా రాదనమాట. నో, నాకు వోకలైజర్ అనేది అవసరం లేదు కాబట్టి నో క్లిక్ చేస్తున్నాను. అదే మీరు ఫస్ట్ టైం వోకలైజర్లో డౌన్లోడ్ చేస్తే కనుక సెట్టింగ్స్ ఓపెన్ చేసి 2 ఫింగర్స్తో స్వైప్ చేస్తే అక్కడ డౌన్లోడ్ వైఫై అది ఆన్లో ఉంటుంది, అది ఆఫ్ చేసుకోండి. వైఫై అంటే ఓకే, వైఫై లేకపోతే మొబైల్ ఇంటర్నెట్తో అయితే అది ఆఫ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం రైట్ స్వైప్ చేద్దాం. About Australian English 1 of 54 and list 54 items. Australia English, Indian English 2 of 54. Indian English దీని మీద ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ట్యాప్ చేసిన తర్వాత రైట్ స్వైప్ చేద్దాం. Indian English Rishi purchased 1 of 3 and list 3 items. ఓకే, ఇక్కడ ఇండియన్ రిషి ఇంగ్లీష్ ఉంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Listen to a sample. Listen ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే దీని మీద ట్యాప్ చేద్దాం. Hello, nice to meet you. Here I am to be the voice of anything you would like. Listen to a sample. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా వాయిస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం రైట్ స్వైప్ చేద్దాం. డౌన్లోడ్ వాయిస్ దీని మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే 2 క్వాలిటీ వాయిసెస్ ఉండడం అయితే జరుగుతుంది. మీరు వోకలైజర్ ప్రో తెలుగు గీత వాయిస్ మీరు ఫస్ట్ క్వాలిటీలో డౌన్లోడ్ చేస్తే కనుక ఈ యొక్క వాయిస్ని సెకండ్ క్వాలిటీలో డౌన్లోడ్ చేయాలి. అది మీరు తెలుగు గీత వాయిస్ సెకండ్ క్వాలిటీలో అయితే ఇది ఫస్ట్ క్వాలిటీలో డౌన్లోడ్ చేయాలి. 2 ఒకే క్వాలిటీలో డౌన్లోడ్ చేయడం అయితే కుదరదు అనమాట. నేను తెలుగు గీత ఫస్ట్ క్వాలిటీలో డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఇంగ్లీష్ రిషి వాయిస్ సెకండ్ క్వాలిటీలో అయితే డౌన్లోడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది సెకండ్ క్వాలిటీ. దీని మీద ట్యాప్ చేయాలన్నమాట. ఓకే, ఇండియన్ ఇంగ్లీష్ అని వచ్చింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. సెట్టింగ్స్ అబౌట్ 12% ఇక్కడ క్యాన్సిల్ డౌన్లోడ్ ఇక్కడ ట్యాప్ చేస్తే క్యాన్సిల్ డౌన్లోడ్ అయితే వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ స్వైప్ చేద్దాం. 57% క్యాన్సిల్ డౌన్లోడ్ ఈ రకంగా డౌన్లోడ్ అయింది. ఫ్రెండ్స్, ఇది మీ ఇంటర్నెట్ బేస్ అయ్యి ఉంటుంది. ఈ యొక్క డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ ప్రాసెస్ అయితే చూపిస్తే నేను వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క వాయిస్ అయితే డౌన్లోడ్ అయిపోయింది, అలాగే ఇన్స్టాల్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఎలాగ వస్తుందో ఇప్పుడు చూపిస్తాను. రైట్ స్వైప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఓకే, ఇట్లా మీరు ఏ క్వాలిటీ డౌన్లోడ్ చేస్తే ఆ క్వాలిటీ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఇందాకడైతే ఎగ్జాంపుల్ లిజన్ అని వచ్చింది. ఇక్కడ డిలీట్ వాయిస్ డేటా వచ్చింది. డౌన్లోడ్ వాయిస్ అని మళ్ళీ వస్తుంది. ఓకే, ఈ రకంగా డౌన్లోడ్ చేయవచ్చు. ఇది ఎలా మనం ఇప్పుడు సెటప్ చేయొచ్చో చూద్దాం. హోమ్కి వస్తున్నాం. హోమ్కి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఏమిటంటే మీరు ఇది కన్ఫిగర్ చేయడానికి ఆటోటీటీఎస్ అనే అప్లికేషన్ అయితే కావాలి. ఇది ప్లేస్టోర్లో పర్చేజ్ చేయాలన్నమాట. ఓకే, మీరు పర్చేజ్ చేయాలి లేదా క్రాక్ వర్షన్స్ అయితే మా టెలిగ్రామ్ ఛానల్స్లో అయితే ఫాలో అవ్వండి. నేను పర్చేజ్ చేశాను కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ నా మొబైల్ ఉంది కాబట్టి నేను ఆ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, యాప్ లిస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆటోటీటీఎస్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఆటోటీటీఎస్ దీని మీద ట్యాప్ చేస్తున్నాను అన్నమాట.
Auto TTS. ఓకే, ఆటో టీటీఎస్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. English open parent and close parent. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Mode select. నోట్ సెలెక్టెడ్ దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Not ticked. None. నాట్ టిక్ నన్, ఇది నాట్ టిక్లోనే ఉంచండి ఫ్రెండ్స్. Disable auto not ticked. Dual languages. ఓకే, నాట్ టిక్ డువల్ లాంగ్వేజెస్, ఇది కూడా ఇట్లాగే ఉంచండి. Character dash. Not ticked. Auto language detect. నాట్ టిక్ ఆటో లాంగ్వేజ్ ఈజ్ డిటెక్టెడ్, దీంట్లో అయినా మీరు టిక్ చేసుకోండి, లేకపోతే All dash sentence not ticked. Google TTS. ఇది కూడా ఇట్లాగే ఉంచేయండి ఫ్రెండ్స్. Same as auto. Ticked. Mixed mode open parent experimental close parent. ఓకే, ఇది Ticked. నాట్ టిక్లో ఉన్నట్లయితే మీరు టిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Mixed auto and dual mode. Mode settings. నోట్ సెట్టింగ్, Preferred language format text. English open parent and close parent. ఇంగ్లీష్, Preferred language for non-dash. English open parent and close parent. ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ ఇది ఒకటే టిక్ చేయాలన్నమాట. ఇవి రైట్ స్వైప్ చేద్దాం. Auto TTS. ఆటో టీటీఎస్, Selected. Mode. Selected Tab 1. notes. Languages. Tab 2. Languages. Voices. Tab 3. వాయిసెస్ Star disabled. దీని మీద Selected. టిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Auto TTS. Auto Out of list. TTS. Modes. Languages. Language. Selected. Voices. Voices. Licenses. Licenses. Voice settings. Out of Voice list. settings. Choose and install voice for each language. Select language colon. సెలెక్ట్ లాంగ్వేజ్. Albanian open parent style close parent. మీరు ఏంటంటే మామూలుగా అయితే ఫస్ట్ ఇంగ్లీష్ సెట్ చేస్తారు, ఈటీఎల్ మీన్స్ పెట్టుకుంటారు, తర్వాత తెలుగు గీతా వాయిస్ అయితే పెట్టుకుంటారు, గూగుల్ అయినా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం తెలుగు సెట్ చేయాలి లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీష్ సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం తెలుగు సెట్ చేద్దాం ఫస్ట్. ఓకే, దీని మీద ట్యాప్ చేస్తున్నాం ఫ్రెండ్. Pop dash up window. Ticked. Albanian open parent style close parent. ఓకే, 153. అల్బేనియన్ List. ఉంది. ఇప్పుడు 53 మనం items. ఇవి టైప్ చేస్తూ ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ దగ్గరికి అయితే వద్దాం ఫ్రెండ్స్. రైట్ టైప్ చేస్తున్నాను. Arabic open. మీరు 2 ఫింగర్స్ అయినా సరే స్వైప్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. తెలుగు టెల్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు లాంగ్వేజ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు వాయిస్ అయితే సెట్ చేద్దాం. రైట్ టైప్ చేస్తున్నాను. వాయిస్ వోకలైజర్ టీటీఎస్ ఉంది, దీని మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ వోకలైజర్ టీటీఎస్ ఇండియా అని ఉంది, దీని మీద టిక్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సెట్ అయిందా సెట్ అవ్వలేదా అనేది ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం. రైట్ టైప్ చేస్తున్నాను. టెస్ట్. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. ఓకే ఫ్రెండ్స్, ఇది సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ అయితే సెట్ చేద్దాం. దాని వరకు మనం మళ్ళీ సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గరికి రావాలి. లెఫ్ట్కి స్వైప్ చేద్దాం 3 times. తెలుగు దీని మీద ట్యాప్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇందాకడైతే రైట్ స్వైప్ చేస్తూ తెలుగు టెల్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు లెఫ్ట్ స్వైప్ చేస్తూ ఇంగ్లీష్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. Italian, Indonesian, Hungarian, Hindi open, Greek, German, French open, Finnish, Philippine, Estonian, English open, Dutch open, English open parent and closed parent, 12 of 53. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్లీష్ ఏం ఉంది దీని మీద ట్యాప్ చేయాలి. English open parent and closed parent, auto TTS, English open parent and closed parent, out of ఓకే, list. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. వాయిస్ అయితే సెలెక్ట్ చేద్దాం. Choose a voice for above, ETI-element. ఈటీఎల్ మెన్షన్ ఇప్పుడు మనం Pop dash up window. వోకలైజర్ టీటీఎస్ పెడతాం ఫ్రెండ్స్. ETI-elements, TTS, USA, 1 of 8, and list, 8 items. ఇక్కడ మనం రైట్ స్వైప్ చేద్దాం. Vocalizer TTS Indiana, 2 of 8. వోకలైజర్ టీటీఎస్ ఇండియా అని ఉంది, దీని మీద ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. Vocalizer TTS Indiana, auto TTS, Vocalizer TTS Indiana, out of list. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. This is an example of speech synthesis in English. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా స్పీచ్ అయితే వస్తుంది. మనం హోమ్కి వచ్చేద్దాం. Home. System. Home. Nav bar. ఓకే ఫ్రెండ్స్, హోమ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ లోకల్ కాంటాక్ట్స్ మెనూ తీసుకుని టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. Talk back menu. Talk. Text dash the. టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్. Text dash the dash speech output. Navigate up. Out of list. ఇక్కడ ప్రిఫర్ ఇంజన్ అయితే ఓపెన్ చేద్దాం. రైట్ స్వైప్ చేద్దాం ఫ్రెండ్. Text dash the preferred engine. ETI dash L. ప్రిఫర్ ఇంజన్ ఈటీఎల్కి మించి అయితే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ ఆటో టీటీఎస్ అయితే సెట్ చేద్దాం. Preferred Google text dash auto TTS. ఆటో టీటీఎస్ దీని మీద టిక్ చేసే ఫ్రెండ్. Attention. This speech. Cancel. Cancel. Okay. ఓకే, Using auto TTS. Preferred engine. ఆటో Auto. టీటీఎస్ హోమ్కి వస్తున్నా ఫ్రెండ్స్. System. Home. Number. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకైతే నేను ఎలా రీడ్ చేస్తుందో చూపిస్తాను. Phone has one notification. Phone. Messages has one notification. Photos. ఫొటోస్, Contacts. కాంటాక్ట్స్, ఈ రకంగా అయితే మనకి ఇంగ్లీష్ అయితే రీడ్ చేస్తుంది ఫ్రెండ్స్.
ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీకు ఆల్ నోటిఫికేషన్ మీ యొక్క మెయిల్కి, మీ యొక్క మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. మీ యొక్క సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.